హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఏపీ మరియు తెలంగాణకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వివరించడం జరిగింది. ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. అందులో మొదటి ప్రశ్న, మానవ శరీరంలోని అతిపెద్ద మరియు బలమైన ఎముక ఏది అని అడిగాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఒకసారి చూసుకున్నట్లయితే విచ్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని అడిగాడు. అంటే మానవ శరీరంలో అతిపెద్ద మరియు బలమైన ఎముక ఏది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫీమర్, హ్యూమరస్, టిబియా, స్టెపీస్. ఓకే, ఇవి ఈ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఓకేనా. దీనికి ఆన్సర్ ఏదైతే ఫీమర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఫీమర్ అనేది తొడ ఎముక అన్నమాట. ఇది లోయర్ ఎక్స్ట్రిమిటీలో బలమైన మరియు పొడవైన ఎముకగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవ ఆప్షన్ చూసుకున్నట్లయితే హ్యూమరస్ అనేది అప్పర్ ఎక్స్ట్రిమిటీలో ఏదైతే పై భాగంలో ఉన్నటువంటి లేదా అప్పర్ ఎక్స్ట్రిమిటీలో పొడవైన మరియు బలమైన ఎముకగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టిబియా చూసుకున్నట్లయితే టిబియా అనేది చిన్ బోన్ అన్నమాట. ఇది కూడా రెండవ గట్టి ఎముక అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్టెపీస్ అనేది మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది అంటే స్టెపీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఓకే, శరీర రక్షణకు రక్తంలో ఏ భాగం బాధ్యత వహిస్తుంది? ఓకేనా ఫ్రెండ్స్, ఇది శరీర రక్షణకు రక్తంలో ఏ భాగం బాధ్యత వహిస్తుంది? ఒకసారి ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ బాడీ డిఫెన్స్ అని అడుగుతుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి ఏది, శక్తిని ఇది క్రమయుతం చేసేది ఏది అని అడుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ బి తెల్ల రక్త కణాలు, ఆప్షన్ సి ప్లాస్మా, ఆప్షన్ డి ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలికలు అని. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే, డబ్ల్యూబీసీలు ఎందుకంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని క్రమయుతం చేసేది లేదా నియంత్రించేది ఏది అంటే డబ్ల్యూబీసీలు, తెల్ల రక్త కణాలు. వీటినే ఫాగోసైట్స్ అని కూడా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. డబ్ల్యూబీసీలు తెల్ల రక్త కణాలు అంటే ఎన్ని రకాలు అంటే రెండు రకాలని చెప్పుకోవచ్చు. ఒకటి గ్రానియోసైట్స్, ఎగ్ గ్రానియోసైట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు మానవ శరీరంలో ఏమి పాత్ర పోషిస్తాయి అంటే శరీరానికి లేదా అన్ని అవయవాలకి పోషక పదార్థాల రవాణా, మరి అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ రవాణా కూడా చేయను ఆర్బీసీలు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లాస్మా అంటే రక్తంలో ఉన్నటువంటి ఇది ఒక ద్రవరూపం అంటే ద్రవంలో చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ప్లాస్మాలో ఎటువంటి ఈ కణాలు అనేవి ఉండవు. ప్లాస్మాలో ఉండేవి ఏంటివి అంటే ప్రోటీన్స్. ఓకేనా ఫ్రెండ్స్. ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్ ఏవి అంటే ఆల్బుమిన్, గ్లోబ్యుమిన్, ఒకటి ప్రోత్రాంబిన్ అని ఇవి 3 ప్రోటీన్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లేట్లెట్స్ వచ్చేసి రక్త ఫలికలు ముఖ్య విధి ఏమిటి అంటే రక్తాన్ని గడ్డకట్టడం. ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తస్రావం జరగకుండా అక్కడ వలవలే ఏర్పడి రక్తాన్ని గడ్డి కట్టే విధంగా చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటిని అదేవిధంగా ఆర్బీసీలను ఎరిథ్రోసైట్స్ అని, డబ్ల్యూబీసీలను లింఫోసైట్స్ అని, ప్లేట్లెట్స్ని ఎరిథ్రోసైట్స్ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సరైన సమాధానాన్ని గుర్తించని అడిగినాడు. ఓకే, ఆస్టియాలజీ అంటే ఏమిటి, మయాలజీ అంటే ఏమిటి, హెమటాలజీ అంటే ఏమిటి, కార్డియాలజీ అంటే ఏమిటి అనే దాని గురించి అడగడం జరిగింది. జతపరచండి అడిగాడు. ఆస్టియాలజీ అంటే ఎముక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని అంటారు. నెక్స్ట్ మయో అంటే కండరం, లజీ అంటే శాస్త్రం. అందుకే కండరం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారంటే మయోలజీ అనడం జరుగుతుంది.
నెక్స్ట్ హెమటాలజీ అంటే ఏమిటి అంటే రక్తం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. నెక్స్ట్ కార్డియో అంటే ఏమిటి? గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఆన్సర్ చెప్పాను కాబట్టి ఇది మీరు కామెంట్ రూపంలో దీనికి ఆప్షన్ ఏదవుతుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే నెక్స్ట్ పురుషుల షార్ట్ పుట్ బరువు ఎంత అని అడిగాడు. పురుషుల షార్ట్ పుట్ బరువు. ఓకే, విచ్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఏ షార్ట్ పుట్ ఫర్ మెన్ అని అడిగాడు. అంటే పురుషుల యొక్క షార్ట్ పుట్ యొక్క బరువు అని అడిగాడు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే 600 గ్రాములు, ఆప్షన్ బి చూసుకున్నట్లయితే 7.26 kg, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే 800 grams, ఆప్షన్ డి చూసుకున్నట్లయితే 4 kg. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే 600 గ్రాములు అనేది ఏమిటి అంటే స్త్రీల యొక్క జావలిన్ అనే దాని బరువుగా పరిగణించవచ్చు. ఓకేనా, స్త్రీల యొక్క జావలిన్ యొక్క బరువు ఎంత అంటే 600 గ్రాములు. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ బి షార్ట్ పుట్ యొక్క పురుషుల యొక్క షార్ట్ పుట్ యొక్క బరువు 7.26 kg అనమాట. నెక్స్ట్ 800 గ్రాములు అనేది జావలిన్ యొక్క పురుషుల జావలిన్ యొక్క బరువు ఎంత అంటే 800 గ్రాములు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా క్వశ్చన్లో అన్ని ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా ఆప్షన్స్ ఉంటే మనకి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 4 kg అనేది స్త్రీల యొక్క షార్ట్ పుట్ యొక్క వెయిట్ ఎంత అంటే 4 kg అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే సాధారణ శ్వాసలో పీల్చే మరియు వదిలే గాలి పరిమాణాన్ని ఏమంటారు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సాధారణ శ్వాసలో పీల్చే మరియు వదిలే గాలి పరిమాణాన్ని ఏమంటారు? విచ్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఇన్ ద నార్మల్ బ్రీతింగ్ ఈజ్ కాల్డ్ అని పడాలి ఆడ. ఓకే, కాల్డ్. ఓకే, దీనికి ఆప్షన్ చూసుకున్నట్లయితే టోటల్ లంగ్ కెపాసిటీ, వైటల్ కెపాసిటీ, రెసిడల్ వాల్యూమ్, టైడల్ వాల్యూమ్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి టైడల్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్ అనేది సాధారణ ఉచ్ఛ్వాసము కానీ సాధారణ నిశ్వాసాన్ని కానీ టైడల్ వాల్యూమ్ అని అనడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే టోటల్ లంగ్ కెపాసిటీ. ఇక్కడ ఇందులో ఏమేమి వస్తుంది అంటే రెసిడల్ వాల్యూమ్ ప్లస్ వైటల్ కెపాసిటీ అనేవి వస్తుంది. రెసిడల్ వాల్యూమ్ అంటే ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గాలిని రెసిడల్ వాల్యూమ్ అని మనం అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. మరియు వైటల్ కెపాసిటీ అంటే ఏమిటంటే ఒక గరిష్ట లేదా బలమైన ఉచ్ఛ్వాసాన్ని మనం ఏమంటాం? బలమైన ఉచ్ఛ్వాసాన్ని లేదా నిశ్వాసాన్ని వైటల్ కెపాసిటీ అని మనం చెప్పుకుంటాం. ఓకే, టోటల్ లంగ్ కెపాసిటీ అంటే ఏమిటంటే ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గాలి మరియు మనం బలంగా తీసుకున్న గాలి, ఈ మొత్తం పరిమాణాన్ని టోటల్ లంగ్ కెపాసిటీ అని అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ వైటల్ కెపాసిటీ అంటే ఇప్పుడే తెలుసుకున్నాం. ఓకే, ఒక గరిష్ట లేదా బలమైన ఉచ్ఛ్వాసం కానీ బలమైన నిశ్వాసాన్ని కానీ వైటల్ కెపాసిటీ అని అంటాం. రెసిడల్ వాల్యూమ్ అంటే ఏమిటి అంటే గాలి మొత్తం వదిలిన తర్వాత ఊపిరితిత్తుల్లో మిగిలిపోయిన గాలి పరిమాణాన్ని రెసిడల్ వాల్యూమ్ అనడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి ప్రశ్నల కోసం మీరు మన ఛానల్ని ఫాలో అయినట్లయితే ప్రతిరోజు ఒక వీడియో ఇలాంటి క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని ఇలా సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఇలా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. క్వశ్చన్స్ ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం వల్ల క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఈ ఎగ్జామ్లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఇట్లా మనకి కింద ఏదైతే ఆన్సర్ ఉందో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ ఏదైనా మీరు డౌట్గా ఉంటే నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేసి దయచేసి కామెంట్ మరియు లైక్ అండ్ షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. వెల్కమ్.